నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటాం. అసలు కుంకుమ పెట్టుకోవడం వల్ల మనకు కలిగే ఫలితం ఏంటి? కుంకుమ యొక్క విశిష్టత ఏంటి అసలు? సాధారణంగా ప్రతి ఒక్కరము కుంకుమ అనేది ధరించాలి. ఎందుకోసము? పూర్వము ఆడవాళ్ళని చూసారా మీరెవరైనా? బొట్టు చూసాం. ఎంత పెద్దగా ఉండేది? అవును. ఒక రూపాయి బిళ్ళంతా ఇంత పెద్ద సైజుగా పెట్టేది. అవునా? రాను రాను ఏంటి అని అంటే ఒక ఫ్యాషన్ అనేటువంటిది అలవాటయ్యి చిన్న చుక్కలాగా పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఉమ్, అవునా కాదా? చిన్న చుక్క నీలాగా. ఉమ్, అవునా? అలా పెట్టుకుంటున్నారు. పెట్టుకునేసరికి ఏమవుతున్నది? వాళ్ళ ఒంటికి తెలవకుండా, వాళ్ళకే తెలవకుండా కొన్ని దిష్టి దోషాలు, నరఘోషం అనేది వాళ్ళకు బాగా పడుతుంది. అసలు బొట్టెందుకు పెట్టుకోవాలి? మనకు దిష్టి అనేదే తాకకుండా. నువ్వు ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నప్పుడు చూడరా తల్లి, ఉమ్. కొంచెం పెద్దగా బొట్టు పెట్టుకున్నాక నువ్వు మామూలుగా వ్యవస్థ ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడికి ఒక స్వెట్ రాదు. స్వెట్ అంటే చెమట. అవునా? చెమట రాదు, ఏమీ రాదు. కానీ పెట్టుకున్న బొట్టు ఇలా కింద రాలి పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకోసమో తెలుసా? అది లేదు గురుగారు. ఎదుటి వ్యక్తి కళ్ళు అనేది ఎప్పుడైతే నీ మీద పడుతుందో, ఎదుటి వ్యక్తి కళ్ళు నరఘోష అనేటువంటిది నీ శరీరానికి తాకుతుందో, అప్పుడు ఆ దిష్టి అనేటువంటిది ఆ కుంకుమ వల్ల కింద పడుతూ ఉంటుంది. విన్నావా? ఆ కుంకుమ పెట్టుకుంటే మనకు ఎటువంటి దోషము అనేటువంటిది ఉండదు. మొదలు ఈ చిన్న చిన్నగా పెట్టుకోవడం మానేసి పెద్దగా పెట్టుకోవాలి. పెద్దగా పెట్టుకుంటే ఏంటి? మనకు పడే దరిద్ర నివారణ జరుగుతుంది. ఒకటి. రెండవది, కుంకుమాలు అనేది చాలా రకాలు కూడా ఉన్నాయి తల్లి. కొంతమంది ఆరోగ్య స్థితిగతుల్లో ఉండడానికి కోసము, అన్ని రకాలుగా ఉండడానికి మొగిలి రేకుల కుంకుమ, పసుపు కలిపిన కుంకుమ, ఇవి రెండు ఏంటంటే దేవతార్చనలో వాడిన తర్వాత మనం పెట్టుకోవాలి. దేవతార్చన అంటే భగవంతులకు పూజలు చేసేది. తర్వాత శ్రీచక్రారాధనలో కుంకుమ వేసినటువంటి కుంకుమాలు ఏవైతే ఉంటాయో అవి ధరించాలి. దానివల్ల, ఎందుకంటే పూజ చేసింది కాబట్టి మనం పెట్టుకుంటే ఏంటి? థాట్స్, చండాలపైన ఆలోచనలను తీసేసి మంచి ఆలోచనలు అనేటువంటిది మన శరీరానికి వస్తుంది. ఆరావళి కుంకుమ, నాగసింధూరం అని ఇంకో కుంకుమాలు ఉన్నాయి. ఆరావళి కుంకుమ, ఈ నాగసింధూరాన్ని పెట్టుకుంటే సర్పదోష నివారణ. ప్రతిరోజు అంటే కొంతమంది అంటారు, అయ్యా నాకు పాములు ఊరికే కలలోకి వస్తున్నాయి, నాకు ఈ సర్పదోషం ఉన్నది, నేను పూజలు చేసుకున్నా, ఇవి చేసుకుంటున్నా, కాస్త ఇంకా మంచి ఫలితాలు కూడా కావాలి అని అంటే నాగసింధూరాన్ని ధరించాలి. ఆరావళి కుంకుమ దేనికోసము? శరీరంలో ఉండేటువంటి కృత్సగా దోషాలు, కృత్సగా అంటే నరాల బలహీనత, అటువంటి కొన్ని దోషాలు ఉంటాయి. అట్టి దోషాలు పోవాలి అని అంటే ఆరావళి కుంకుమ మాత్రమే పెట్టుకోవాలి. ఆరావళి కుంకుమ మాత్రమే పెట్టుకోవాలి. తర్వాత కుంకుమలో ఇంకొన్ని రకాలు కూడా ఉన్నాయి. నల్ల కుంకుమ ఉంది, శ్వేత కుంకుమ ఉంది, కుబేర కుంకుమ ఉంది. కుబేర కుంకుమ అంటే అది 41 రోజుల పాటు మనం ధరించామనుకోండి, గ్రీన్ కలర్లో ఉంటుంది కుబేర కుంకుమ. ఆ కుబేర కుంకుమ మనం ఎప్పుడైతే ధరిస్తామో దానివల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహము అనేటువంటిది వస్తుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా ఉంటుందంటే 41 రోజులు నువ్వు పెట్టుకొని చూడు తల్లి. 41 రోజుల తర్వాత నీకు ఎంత పెద్ద సమస్యల్లో ఉన్నా తెలవకుండానే నీ చేతిలోకి డబ్బులు వచ్చి పడతాయి. ఓకే. అంతటి మహత్కరమైన శక్తి కేవలం కుబేర కుంకుమకు మాత్రమే ఉంది. తర్వాత నల్ల కుంకుమ. నల్ల కుంకుమ ఎప్పుడైనా విన్నావా తల్లి పేరు? లేదు గురుగారు. లేదా? నల్ల కుంకుమ అనేటువంటిది శనేశ్వరుడి యొక్క దోషం పోవడానికి కోసమై వాడేది. శనిగ్రహాలు ఇప్పుడు 7.5 ఉన్నది అని అంటారు, అష్టమ శని ఉన్నదంటారు, అర్ధాష్టమ శని అని అంటారు. శనిగ్రహ దోషాల వల్ల బాధపడేటువంటి వారు, శని అనుకూలంగా ఉండాలి, శని ప్రభావం మన మీదికి రాకూడదు, శని వల్ల నాకు ఎటువంటి నష్టము జరగొద్దు అనుకునే ప్రతి ఒక్కరూ ఈ నల్ల కుంకుమ ధరించాలి. ఈ కుంకుమలన్నీ ధరిస్తే ఏమవుతుందంటే వాడిలో ఉండేటువంటి
సంపూర్ణమైనటువంటి దోషాలు నివారణ అయిపోయి వాడి యొక్క స్థితిగతుల్లోకి విజయవంతంగా మారుతూ ఉంటాడు. మనంటే పాపట్లో కూడా బొట్టు పెట్టుకుంటారు కదా గురువుగారు, అవునమ్మా. దేనికి ఫలితం ఉంటుంది? వివాహమైన స్త్రీ తన భర్త నిత్య సుమంగళిగా ఉండాలి అని చెప్పేసేసనే నుదుటి మీద పెడుతూ ఉంటారు. నుదుటి మీద పెట్టిన తర్వాత అది కూడా ఏంటి అని అంటమ్మా, అసలైతే శాస్త్ర ప్రకారం ఇంచున్నర ఉండాలి. అసలైతే శాస్త్ర ప్రకారంగా ఇంచున్నర ఉండాలి. కానీ ఇప్పుడు ఏంటంటే దాన్ని కూడా లైట్గా ఇలా ఆనిచ్చినట్టుగా పెట్టేస్తున్నారు. కొంతమంది ఇలా సైడ్కి పెడుతున్నారు, ఇంకొంతమంది ఇటు సైడ్కి పెడుతున్నారు. పాపడ అంటే మధ్యలో పెట్టేటువంటిది, ఈ మధ్యలో ఉండేటువంటిది. ఈ మధ్యలో పెడితేనే దాని యొక్క ఫలితము మన భర్తకు లభిస్తుంది. తర్వాత దీనికి ఒక చిన్న విషయం చెప్తా వినండి. ఇతఃపూర్వంలో రాముల వారికి ఇష్టము అని చెప్పేసేసి సీతాదేవి సింధూరాన్ని ఇక్కడ ధరించింది. ధరించినప్పుడు సీతమ్మ అసలైతే ఇక్కడ కుంకుమ పెట్టాలి కదా, నీవు ఎందుకు సింధూరాన్ని ధరించావు అని చెప్పేసేసి రాముల వారిని హనుమంతుల వారు సీతాదేవిని ప్రశ్నిస్తే హనుమంతుల వారు సీతాదేవి అప్పుడు చెప్తున్నది, నాయనా రాముల వారికి సింధూరము అంటే చాలా ఇష్టము, సింధూరము సుగంధము అంటే వారికి చాలా ఇష్టము, అందుకోసమే దీన్ని నేను పెట్టుకుంటున్నా అని చెప్పేశారంటే అప్పుడు హనుమంతుల వారు ఏం చేశారో తెలుసా, సీతాదేవి రాముల వారు భద్రంగా ఉండడానికి తన నిదుటి మీద పెట్టుకుంటే నా రాముడు నా యొక్క దేవుడు ఆయన ఇంకా భద్రంగా ఉండాలంటే నేనేం చెయ్యాలని సింధూరంలో పచ్చకర్పూరమును నెయ్యి కలిపేసేసి తన శరీరానికి మొత్తము రాసుకున్నాడు. విన్నారా? అంటే ఆడవాళ్ళు ఈ పాపడిలో పెట్టుకునేటువంటి బొట్టు ఏదైతే ఉంటుందో అది కేవలము తన భర్త క్షేమ కోసమే. అందుకోసమే కేవలం అది కూడా చూడండి, వివాహమైన స్త్రీ మాత్రమే పెడతాది, వివాహం కాని స్త్రీలు ఎవరు పెట్టరు. వివాహంలో కూడా నీకు మొదలు ఇక్కడ బొట్టు పెట్టించిన తర్వాతనే ఇక్కడ పెట్టిస్తారు, ఇంకెక్కడా పెట్టనివ్వరు. అవునా కాదా? ఎందుకనంటే నిండు నూరేళ్ళు నిత్య సుమంగళితో మరణించాలని మాత్రమే. ఏ ఆడవాళ్ళ కోరికైనా సరే అమ్మ సుమంగళిగా పోవాలి నేను అని మాత్రమే కోరుకుంటారు. అవునా? అందుకోసమే పాపడిలో ఈ సైడ్లో అటు ఇటు కాకుండా మధ్యలో పెడితే దాని యొక్క అనుగ్రహము అనేది మనకు పూర్తిగా లభిస్తుంది. ఒక సందేహం గురువుగారు, మనం ఎదుటి వాళ్ళకు పెట్టేటప్పుడు ఏ వేలుతో పెడితే బాగుంటుంది, అలాగే మనం పెట్టుకునేటప్పుడు ఏ వేలుతో పెట్టుకోవాలి గురుగారు? అమ్మ ఎప్పుడైనా సరే ఈ వేళ్ళు మనకు విజయాన్ని అందిస్తుంది. అందుకోసమే కొంతమంది ఇలా తీసి పెడుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తి వీరతిలకం పెట్టాలి అని అంటారు. వీరతిలకం దీనివల్లనే ఇలా పెట్టేస్తారు. అవునా? ఈ వీరతిలకం పెట్టాలంటే ఇలా పెట్టాలి. ఈ వేలు ఎప్పుడు కూడా వాడకూడదు. ఈ వేలుతో నువ్వు బొట్టు పెట్టావనుకో ఎదుటి వ్యక్తికి శత్రువులను పరిచయం చేసిన వాళ్ళను అవుతావు. శత్రువులు అనేటువంటి వాడి ఇంటికి పెరుగుతూ ఉంటారు. అదే ఈ వేలుతో నువ్వు బొట్టు పెట్టావనుకో వాడి ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం వస్తున్నట్టు అన్నాడు. ఇక ఈ వేలుతో పెట్టంగా మీరు ఎవరిని చూసుండరు, చూడలేదు. కాకపోతే ఈ వేలుతో బొట్టు పెడితే ఖచ్చితంగా మృత్యుహాని వస్తున్నది అనేది మాత్రం అర్థం. అందుకోసమే పూజకైనా సరే బొట్టు పెట్టడానికైనా ఈ 2 వేలు నిషేధము. దీన్ని మనకు సనాతన ధర్మంలో ఈ 3 వేలు ఇలా కలిపితే దీన్ని ఏమంటారో తెలుసారా తల్లి? ఆవుముఖము అని చెప్పేసి అంటారు. అందుకోసమే మనం ప్రాణాయామం చేసినా ఇదే 3 వేళ్లతో చెయ్యాలి. భగవంతుల వారి మీద అక్షతల, పుష్ప, హలిత కుంకుమాలు అంటే పసుపు కుంకుమాలు, గంధము, వస్త్రము ఏది వెయ్యాలన్నా ఈ 3 వేళ్లతో చేస్తే వాళ్ళ ఇంట్లో కూడా శుభ ఫలితాలు వస్తుంది. అందుకోసమే పూజలకైనా బొట్టులకైనా ఈ 2 వేలు నిషేధము. ఈ 3 వేళ్ళు మాత్రమే వాడితే వారికి సకల భోగ భాగ్యాలు కూడా వారి యందున చేరుతూ ఉంటాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు కుంకుమ యొక్క విశిష్టత గురించి. ధన్యవాదాలు.